హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంటెంట్ టౌల్. సో ఈరోజు మనం ఏంటంటే ఫైర్ వాల్ డే గురించి తెలుసుకుందాం. సో ఫైర్ వాల్ ఈస్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ ఫైర్ వాల్. సో జనరల్గా మీరు దీని రెల్ బేస్డ్ సిస్టమ్స్లో అన్నింటిలో ఇది బై డిఫాల్ట్గా ఉంటుంది. అలాగే మీరు డెబియన్ బేస్డ్ వాటిలో బై డిఫాల్ట్గా యూఎఫ్డబ్ల్యూ ఉండే ఛాన్సెస్ ఎక్కువ అనమాట, అన్కాంప్లికేటెడ్ ఫైర్ వాల్ అని. బట్ మీరు రెల్ బేస్డ్ సిస్టమ్స్లో జనరల్గా ఈ ఫైర్ వాల్ ఇన్బిల్ట్గా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ లేకపోతే మీరు సుడో డిఎన్ఎఫ్ అని చెప్పి మీరు ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫైర్ వాల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఐపీ టేబుల్స్ని యూస్ చేసుకొని ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఈరోజు మనం దాంట్లో బేసిక్స్ చూద్దాము, అలాగే జోన్స్ ఏంటో అర్థం చేసుకుందాము, అలాగే సర్వీసెస్ని పోర్ట్స్ని ఎలాగ యాడ్ చేయాలి, రిమూవ్ చేయాలి అవి ఎలాంటి చూద్దాము. ఇవే కాకుండా కొన్ని రిచ్ రూల్స్ ఇవి కూడా చూద్దాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైర్ వాల్ రన్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి కమాండ్ వచ్చేసి sudo firewall -cmd -state అనే ఈ కమాండ్ని యూస్ చేస్తే ప్రజెంట్ ఫైర్ వాల్ రన్ అవుతుందా లేదా మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ అది డిస్ప్లే చేస్తుంది రన్నింగ్ అని. సో ఇంకో మార్గం కూడా ఉంది, sudo systemctl status firewall. సో ఈ కమాండ్ యూస్ చేసినా ప్రజెంట్ ఇది రన్ అవుతుందో లేదో తెలుస్తుంది అనమాట. సో ఇన్ బోత్ ఇన్స్టెన్స్ ఇట్స్ రన్నింగ్. సో నెక్స్ట్ మనం ఏంటంటే ప్రజెంట్ ఏమేమి సర్వీసెస్ రన్ అవుతున్నాయి లేదు తెలుసుకోవడానికి కమాండ్ వచ్చేసి sudo firewall -cmd లిస్ట్ ఆల్. సో ఈ కమాండ్ యూస్ చేస్తే ప్రజెంట్ ఏమేమి సర్వీసెస్ అలౌ చేస్తుంది, ఏమైనా డినే చేస్తుంటే అవన్నీ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. బై డిఫాల్ట్ ఇక్కడ లేనివన్నీ ఏంటంటే డినే అయినట్లే అనమాట. ఓకే, సో జనరల్గా ఈ ఎస్ఎస్హెచ్ సాంబా ఇవన్నీ వీటిలో యాడ్ అయ్యి ఉండవు. కాక్పిట్ డిహెచ్సిపి క్లయింట్ మాత్రమే ఉంటాయి, వీటిని నేను నా అవసరానికి యూస్ చేసుకుంటున్నాను అనమాట. సో అవే కాకుండా ఇక్కడ స్పెసిఫిక్గా ఎటువంటి పోర్ట్ని యాడ్ చేయలేదు. ఈ ఫైర్ వాల్ డీలో ఇంకో అమేజింగ్ థింగ్ ఏంటంటే ఇది జోన్స్ని యూస్ చేసుకొని సర్వీసెస్ అండ్ పోర్ట్స్ని అలా లేకపోతే డినే చేస్తాను అనమాట. ఇక్కడ చూసారు స్టార్టింగ్లో పబ్లిక్ అని చూపిస్తుంది. బై డిఫాల్ట్ దీని జోన్ ఏంటంటే పబ్లిక్ జోన్ అనమాట. ఈ ఫైర్ వాల్ డీలో ఒక్కొక్క నెట్వర్క్ ఇంటర్ఫేస్కి ఒక్కొక్క జోన్ అజైన్ చేస్తుంటారు అనమాట. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనం ఐపీ చూస్తారు అక్కడ ఈ పర్టికులర్ ల్యాన్ కార్డ్కి ఈ ఐపీ అజైన్ అయిందనమాట. అలాగే ఈ పర్టికులర్ జోన్కి ఈ ఐపీని అజైన్ చేశారు. సో ఇది ఎందుకంటే ఇన్ కేస్ మీ సర్వర్లో మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ఉంటే ఒక్కొక్క ఇంటర్ఫేస్కి ఒక్కొక్క జోన్ అజైన్ చేయొచ్చు. అలాగే ఒక్కొక్క జోన్కి మనకు కావాల్సిన విధంగా ఒక సర్వీస్ని అలౌ చేయొచ్చు లేకపోతే డినే చేయొచ్చు అనమాట. సో ఇంకోసారి చెప్తాను జాగ్రత్తగానండి. ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క ల్యాన్ కార్డ్ని అజైన్ చేసి ఉంటారనమాట. అది ఎందుకంటే ఈ ల్యాన్ కార్డ్ ద్వారా వచ్చే ట్రాఫిక్కి ఈ కనిపిస్తున్న సర్వీసెస్ మాత్రం అలౌ అయి ఉంటాయి. అలా కాదు మీ దగ్గర ఇంకో జోన్ ఇంకో ల్యాన్ కార్డ్ ఉంటే దాంట్లో ఏంటంటే వేరే సర్వీసెస్ని అలౌ చేస్తుంటారు లేకపోతే డినే చేస్తుంటారు అనమాట. సో ఇలా మనం ఏంటంటే వచ్చే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ని మనం కంట్రోల్ చేస్తాం అనమాట. సో ప్రజెంట్ మన సిస్టంలో ఒకే ఒక ఇంటర్ఫేస్ ఉంది కాబట్టి దానికి ఏంటంటే బై డిఫాల్ట్గా పబ్లిక్ అనే జోన్ అజైన్ చేస్తున్నారు అనమాట. ఇలా కాకుండా చాలా జోన్స్ ఉన్నాయి. సో ఈ జోన్స్ అన్నిటిని చూడడానికి కమాండ్ ఏంటంటే -get zones అని కమాండ్ యూస్ చేస్తే ప్రజెంట్ మన సర్వర్లో ఏమేమి జోన్స్ ఉన్నాయి అవన్నీ కూడా డిస్ప్లే చేస్తుంది అనమాట. సో అలాగే ఈ జోన్స్ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు ఏంటంటే firewall cmd లిస్ట్ ఆల్ జోన్స్. సో ఈ కమాండ్ యూస్ చేస్తే ఏమవుతుందంటే ఈ టోటల్ ఏమేమైతే జోన్స్ ఉన్నాయో వాటికి ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్ప్లే చేస్తుంది. నేను ఏంటంటే దీన్ని లెస్ యూస్ చేసి కొంచెం డీటెయిల్గా చూద్దాం మనం. సో ఇక్కడ చూసారా ఈ బ్లాక్ అనే జోన్ని కానీ మీరు యూస్ చేస్తే ఎవ్రీథింగ్ ఏంటంటే రిజెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇన్ కేస్ ఈ బ్లాక్ అనే జోన్ని ఎప్పుడు యూస్ చేస్తారంటే ఇన్ కేస్ మీ సిస్టంలో ఏదైనా తేడా కొడుతుంది, ఎవరైనా అనవసరంగా బ్రీచ్ అయ్యారో అని మీకు డౌట్ వస్తే మీరు రిజెక్ట్ని యూస్ చేస్తే టోటల్గా బ్లాక్ చేయొచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ చూసారా నెక్స్ట్ DMZ అని చూపిస్తుంది. DMZ ఇస్ నథింగ్ బట్ డీమిలిటరైజ్డ్ జోన్ అనమాట. సో దీంట్లో ఓన్లీ SSH ను మాత్రమే అలౌ చేస్తుంది బై డిఫాల్ట్ గా, మిగతా వేటిని అలౌ చేయదన్నమాట. అలాగే డ్రాప్ జోన్ కి ఈ రిజెక్ట్ జోన్ కి డిఫరెన్స్ ఏంటంటే ఈ రిజెక్ట్ జోన్ ని కానీ మీరు యూజ్ చేసే పని అయితే ఇది రిజెక్ట్ అయిందని ఒక అక్నాలజ్మెంట్ అక్కడికి వెళ్తుంది అనమాట. అది మీరు డ్రాప్ని యూస్ చేస్తే మీకు ఎటువంటి అక్నాలజ్మెంట్ ఉండదన్నమాట. అలాగే హోమ్ జోన్ అంటే మీ ట్రస్టెడ్ అనమాట, మీ ఇంట్లో యూస్ చేసుకున్నది కాబట్టి ఆల్మోస్ట్ మేజర్ సర్వీసెస్ ని మొత్తం అది అలౌ చేస్తుంది ఇక్కడ. అలా మన అవసరాన్ని బట్టి సర్టైన్ జోన్ ని మనం యూస్ చేసుకోవచ్చు లేకపోతే చేంజ్ చేసుకోవచ్చు కూడా. ఇన్ కేస్ మీరు ఈ జోన్ ని చేంజ్ చేయాలి అనుకుంటే దాని కమాండ్ వచ్చేసి firewall -cmd -zone. ప్రజెంట్ మన పబ్లిక్ జోన్ అని మనం ప్రీవియస్ గా చూస్తున్నాము.
దాన్ని నేను ఏంటంటే హోమ్ జోన్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. అలాగే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే ఏదైనా జోన్ అసైన్ చేసేటప్పుడు మీకు మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ఉంటే మీరు ఏంటంటే డెఫినెట్గా ఈ జోన్ని ఆ ఇంటర్ఫేస్కి అసైన్ చేయాలన్నమాట. సో మన దగ్గర ఎటువంటి ఇంటర్ఫేస్ లేదు కాబట్టి డైరెక్ట్గా ఇలా రన్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ మీ దగ్గర 2 ఇంటర్ఫేసెస్ ఉంటే వాటికి మీరు ఇలా అసైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. చేంజ్ ఇంటర్ఫేస్ అని చెప్పి ఏ ఇంటర్ఫేస్ అయితే మీరు ఈ జోన్ అసైన్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ప్రజెంట్ నా దగ్గర ఒక ఇంటర్ఫేసే ఉంది కాబట్టి నేను ఈ పర్టికులర్ ఆప్షన్ ఇవ్వకపోయినా దీనికి అసైన్ అవుతుంది అనమాట. సో సక్సెస్ఫుల్ గా అసైన్ అయిందనమాట. sudo firewall -cmd get యాక్టివ్ జోన్స్. సో చూసారా, మన యాక్టివ్ జోన్ అనేది చేంజ్ అయింది. ప్రీవియస్కి ఇది ఏంటంటే పబ్లిక్ ఉండేది, ప్రజెంట్ ఏంటంటే హోమ్ కింద కన్వర్ట్ అయింది. బట్ మీరు sudo firewall -cmd list all అని కమాండ్ యూస్ చేస్తే ఇక్కడ ఒక మీకు చిన్న ఎర్రర్ లా చూపిస్తుంది. ఇట్స్ నాట్ అన్ ఎర్రర్ యాక్చువల్లీ. ఇది ఏమంటుందంటే డిఫాల్ట్ జోన్ ఇంకా పబ్లిక్ అనే ఉంది, బట్ మీ యాక్టివ్ జోన్ వచ్చేసి హోమ్ కింద కన్వర్ట్ అయిందని చూపిస్తుంది అనమాట. సో ఈ డిఫాల్ట్ జోన్కి ఈ యాక్టివ్ జోన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, స్పెసిఫిక్గా మీరు ఒక ఇంటర్ఫేస్కి ఏదైనా జోన్ అసైన్ చేయకపోతే అది డిఫాల్ట్ జోన్లో ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఏంటంటే స్పెసిఫిక్గా ఈ హోమ్ జోన్ అసైన్ చేస్తాం కాబట్టి అది యాక్టివ్ జోన్ అనమాట. సో దీన్ని మీరు చేంజ్ చేయడానికి మీరు ఏంటంటే sudo firewall cmd -set default అని చెప్పేసి మనం హోమ్ జోన్ ఇస్తే ఆటోమేటిక్గా అది కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇందాక వచ్చిన ఎర్రర్ ఇప్పుడు రావటం లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రీవియస్గా మనం యూజ్ చేస్తున్న ఆ పబ్లిక్ జోన్లో సాంబా క్లయింట్ అనే సర్వీస్ని అలౌ చేయలేదు. బట్ ఈ హోమ్ జోన్ మనం యాక్సెస్ చేయగానే చూసారా, MDNS సాంబా క్లయింట్ అనే సర్వీసెస్ కూడా దీంట్లో యాడ్ అయి ఉన్నాయి అనమాట. సో ఇంక నుంచి ఏంటంటే వీటిని కూడా ఇది అలౌ చేస్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట, ఒక జోన్ నుంచి ఇంకో జోన్ చేంజ్ చేయగానే ఏమవుతుందంటే ఆ జోన్లో అన్ని సర్వీసెస్ అండ్ పోర్ట్స్ మీద అలో లేకపోతే డినే చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో హోప్ మీకు ఇప్పుడు జోన్స్ ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఒక్కొక్క సర్వీస్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో ఇన్ కేస్ నేను దీంట్లో ఒక HTTPD సర్వీస్ని యాడ్ చేయాలి అనుకుంటే దానికి కమాండ్ ఏంటంటే sudo firewall -cmd -add service అని చెప్పేసి HTTPD అని ఇస్తే ఆటోమేటిక్గా ఏంటంటే ఈ HTTPDకి సంబంధించినవన్నీ దీంట్లో యాడ్ అవుతాయి అనమాట. సో వీటికి సంబంధించినవి అన్నీ అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఫైర్వాల్ డీలో కొన్ని సర్వీసెస్ ఆల్రెడీ దీంట్లో రెడీమేడ్గా సెట్ చేసి ఉంటారు అనమాట. ఈ కనిపిస్తున్న సర్వీసెస్ అన్ని బై డిఫాల్ట్గా సెట్ చేసి ఉంటారు కాబట్టి మనం జస్ట్ ఏంటంటే దాని యొక్క నేమ్ని స్పెసిఫై చేస్తే చాలన్నమాట. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఆ సర్వీస్ యొక్క పోర్ట్ డీటెయిల్స్ ఒకటి లేకపోతే మల్టిపుల్ పోర్ట్స్ అంటే వాటిని కూడా అది ఆటోమేటిక్గా యాడ్ చేస్తుంది అనమాట. సో నేను చెప్పాను ఇక్కడ ఒక్కొక్క సర్వీస్ యొక్క టోటల్ డీటెయిల్స్ దీంట్లో యాడ్ చేసి ఉంటారని చెప్పాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం ఏంటంటే HTTPని యాడ్ చేయాలి అనుకున్నాము. HTTPని యాడ్ చేయాలనుకున్నాం, చూసారు ఇక్కడ HTTP ఉందన్నమాట. సో ఈ HTTP యొక్క డీటెయిల్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి, దాంట్లో ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో చెక్ చేయాలి అనుకుంటే మీరు ఏంటంటే sudo firewall cmd info service అని చెప్పేసి మీకు ఏ సర్వీస్ యొక్క డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ సర్వీస్ని ఇక్కడ మెన్షన్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ పర్టికులర్ సర్వీస్కి ఏ పోర్ట్ ఉన్నాయి, దాంట్లో ఏమేం ప్రోటోకాల్స్ ఉన్నాయి, వీటిని యొక్క డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. అలాగే మీరు సాంబా గురించి తెలుసుకోవాలి అనుకుంటే సో చూసారా 139 అలాగే 445 అనే పోర్ట్ని ఇది అలౌ చేస్తే లేకపోతే డినే చేస్తుంది అనమాట. అలాగే సాంబా క్లయింట్ని కూడా ఇది అలౌ చేస్తుంది బ్యాక్గ్రౌండ్లో. మీరు స్పెసిఫిక్గా ఇంకా సాంబాని యాడ్ చేసిన తర్వాత సాంబా క్లయింట్ని చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీన్ని కూడా అది ఇంక్లూడ్ చేస్తుంది అనమాట. సో ప్రజెంట్ మనం ఒక సర్వీస్ని యాడ్ చేసి చూద్దాము. sudo firewall cmd. సో యాడ్ సర్వీస్ అనే కమాండ్ ద్వారా మనం ఏంటంటే దేన్నైతే యాడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం. సో సక్సెస్ అంటుంది sudo firewall cmd list all. సో చూసారు HTTP అనేది యాడ్ అయిందనమాట. బట్ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇక్కడ నేను జస్ట్ యాడ్ అని మాత్రమే ఇచ్చాను. సో నేను ఎప్పుడైతే ఈ రీలోడ్ అనే కమాండ్ని యూస్ చేస్తాను అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇవన్నీ ఏంటంటే రీసెట్ అవుతాయి అనమాట. సో చూస్తారా మనం యాడ్ చేసిన HTTP అనేది రిమూవ్ అయిపోయింది, ఎందుకంటే మనం టెంపరీగా దీన్ని యాక్సెస్ చేసుకొని చెక్ చేసుకొని వెరిఫై చేసుకోవడానికి ఈ HTTPని రన్ టైంలో రన్ చేయడానికి మాత్రమే మనం ఏంటంటే ఈ కమాండ్ని యూస్ చేస్తాం అనమాట. అలా కాకుండా దీన్ని పర్మనెంట్ చెయ్యాలి అనుకుంటే మనం ఏంటంటే -పర్మనెంట్ అని ఇస్తే ఇది ఫైర్వాల్ కాన్ఫిగరేషన్లోకి సేవ్ అవుతుంది అనమాట. ఇలా పర్మనెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఈవెన్ రీలోడ్ చేసినా కానీ ఏంటంటే అది పర్మనెంట్ గా ఉంటుంది. చూసారా HTTP పర్మనెంట్ అన్నమాట. సో ఇది ఒకటి మీరు డెఫినెట్ గా గుర్తుంచుకోవాలి, మీరు చేసే ప్రతి పనికి మీరు పర్మనెంట్ అని ఇస్తే మాత్రమే అది ఈవెన్ సిస్టమ్ రీస్టార్ట్ అయిన తర్వాత కూడా పర్సిస్టెంట్ గా ఉంటుంది, లేకపోతే అవన్నీ రిమూవ్ అయిపోతాయి అనమాట. సో అది మీరు గుర్తుంచుకోండి. సో అలాగే మనం ఒక పోర్ట్ ని యాడ్ చేయాలి అంటే దానికి కమాండ్ ఏంటంటే firewall cmd -add
పోర్ట్ అని చెప్పేసి మీరు ఏ పోర్ట్ని అయితే యాడ్ చేయాలనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 9091 అనే పోర్ట్ని ఇస్తున్నాను. అలాగే దాని ప్రోటోకాల్ని కూడా మెన్షన్ చేయాలి, లేకపోతే అది యాక్సెస్ చేయదు. దీన్ని మీరు పర్మనెంట్ చేయాలి అనుకుంటే ఇక్కడ పర్మనెంట్ అని మెన్షన్ చేయండి. అలాగే మీరు టెస్ట్ చేయడానికి మాత్రమే అంటే అవసరం లేదు. ఓకే, నేను ఇక్కడ యాడ్ చేశాను, బట్ ఇక్కడ కనిపించట్లేదు. చూసారు, ఇక్కడ పోర్ట్స్లో కనిపించట్లేదు. దీనికి కారణం ఏంటి అంటే మీరు ఇది రన్ టైంలో మాత్రమే టెంపరీగా మాత్రమే రన్ చేయాలి అనుకున్నప్పుడు వితౌట్ పర్మనెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు పర్మనెంట్ అని ఇస్తే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అది డిస్ప్లే అవ్వాలి అనుకుంటే మీరు ఏంటంటే రీలోడ్ని యూజ్ చేయాలన్నమాట. ఓకే, రీలోడ్ని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ లిస్ట్ అవుట్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ డిస్ప్లే చేస్తాను అనమాట. సో నేను 9091 అనే దాన్ని కూడా అలౌ చేస్తున్నాను అనమాట. సో అలాగే మనం ఏంటంటే రిమూవ్ పోర్ట్ అనే కమాండ్ని యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ పోర్ట్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. నేను అగైన్ రీలోడ్ చేస్తున్నాను. రీలోడ్ చేస్తే మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేస్తాను అనమాట. సో చూసారా, మనం ఆ పోర్ట్ని రిమూవ్ చేసామన్నమాట. సో ఇలా మనం ఏంటంటే ఫైర్వాల్ డీలో ఒక్కొక్క పోర్ట్ని యాడ్ చేసుకోవచ్చు, అలాగే రిమూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం ఒక రిచ్ రూల్ చూద్దాము. ఈ లాస్ట్ది ఈ రిచ్ రూల్ అనేది ఏంటంటే మనం స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ సిస్టమ్కి లేకపోతే ఒక పర్టికులర్ సబ్నెట్ని మనం ఏంటంటే అలౌ చేయొచ్చు, డినే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో నేను ఏంటంటే ఒక సిస్టమ్ నుంచి మాత్రమే మనకి ఈ SSH కనెక్షన్ రావాలి, మిగిలిన ఏ సిస్టమ్ నుంచి కూడా ఇది రాకూడదు అనుకుంటే మనం ఈ రిచ్ రూల్ని అప్లై చేయొచ్చు. దానికి ఎలా అంటే కమాండ్ sudo firewall cmd -add rich rule. రూల్ వచ్చేసి ఏంటంటే రూల్ ఫ్యామిలీ వచ్చి మనం ఏ ఐపీని అయితే యూజ్ చేస్తున్నాం, ఏ ఐపీ వర్షన్ అయితే యూజ్ చేస్తున్నాం దాన్ని స్పెసిఫై చేయండి. అలాగే ఏ సర్వీస్ అయితే మనం అలో చేయాలనుకుంటున్నామో అది మెన్షన్ చేయండి. అలాగే ఏ ఐపీ అడ్రస్ అయితే మనం అలో చేయాలనుకుంటున్నామో అది మెన్షన్ చేయండి. సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ రిచ్ రూల్ ఏంటంటే ఈ పర్టికులర్ ఐపీ నుంచి వచ్చే SSH కనెక్షన్ ని మాత్రమే మనం అలో చేస్తాం అనమాట. అలా కాకుండా మనం వేరే ఐపీ నుంచి వచ్చే కనెక్షన్స్ అన్నిటిని మనం ఏంటంటే డినే చేస్తాం. ఇక్కడ నేను ఐపీ అని ఇచ్చున్నాను, అలా కాకుండా మీరు సబ్నెట్ ని కావాలన్నా మీరు మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో సక్సెస్ అంటుంది. సో దీన్ని నేను ఇంకా పర్మనెంట్ చేయలేదు, అది గుర్తుంచుకోండి మీరు. సో లిస్ట్ ఆల్లో చూసారా, ఒక రిచ్ రూల్ కొత్తది క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వేరే కంప్యూటర్ నుంచి, అంటే ఈ ఐపీ కాని కంప్యూటర్ నుంచి నేను దీంట్లో ఒక లాగిన్ అయి చూస్తాను. సో ఇప్పుడు నేను వేరే సిస్టమ్ నుంచి లాగిన్ అయి ఉన్నాను. సో నేను ఇప్పుడు ఏంటంటే ఈ మార్షన్ అనే కంప్యూటర్ నుంచి ఈ స్ట్రీమ్లోకి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తే లాగిన్ అవ్వకూడదు ఇన్ జనరల్గా, బట్ ఇక్కడ లాగిన్ అయింది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ నేను SSHని ఎనేబుల్ చేస్తున్నాను కాబట్టి. సో దీన్ని కూడా నేను ఇప్పుడు రిమూవ్ చేస్తాను. sudo firewall cmd -remove service SSH దీన్ని పర్మనెంట్ చేస్తున్నాను. సక్సెస్ అంటుంది. ఒకసారి రీలోడ్ చేస్తాను. ఇప్పుడు లిస్ట్ చేస్తే చూసారు దీంట్లో SSH లేదు, బట్ దీంట్లో మాత్రం అలౌ చేస్తుంది. ఒకసారి నేను ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు చూసారా, నో రూట్ టు ద హోస్ట్ అంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ ఓన్లీ IP10 నుంచి మాత్రమే ఇది లాగిన్ అవ్వగలుగుతుంది అనమాట. వేరే సిస్టమ్స్ నుంచి ఇది లాగిన్ అవ్వదన్నమాట. సో ఇన్ కేస్ 10 నుంచి అవుతుందో లేదో చెక్ చేస్తున్నాను. సో ప్రజెంట్ నేను 10లోకి లాగిన్ అయినాను. సో దీని నుంచి నేను ఈ స్ట్రీమ్ అనే కంప్యూటర్లోకి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో చూసారా, సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాను ఈ 10 అనే ఐపీ నుంచి. బట్ ఈ 7 అనే ఐపీ నుంచి నేను ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ లాగిన్ అవ్వదన్నమాట. సో ఇలా మనం ఏంటంటే రిచ్ రూల్స్ని యూజ్ చేసుకొని ఒక పర్టికులర్ కంప్యూటర్ లేకపోతే పర్టికులర్ సర్వర్ లేకపోతే పర్టికులర్ సబ్నెట్ నుంచి మాత్రమే యాక్సెస్ ఇచ్చి మిగిలిన వాటిని బ్లాక్ చేయొచ్చు. ఇలా మనకు కావాల్సిన విధంగా మనం ఏంటంటే రిచ్ రూల్స్ని అప్ అండ్ డౌన్ రన్ చేసుకొని మన సర్వర్స్ని సెక్యూర్గా ఉంచుకోవచ్చు అనమాట. సో ఇవి కాకుండా దీంట్లో పోర్ట్ ఫార్వర్డింగ్, మాస్క్రేడింగ్, నాటింగ్ ఇలా చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఒక లినక్స్ సర్వర్ని మీరు ఏంటంటే ఒక టోటల్ రౌటర్లా యూజ్ చేసుకోవచ్చు త్రూ ఫైర్వాల్ డీ. బట్ మీకు బేసిక్గా కావాల్సిన అన్ని నేను ఇప్పుడు కవర్ చేస్తున్నాను. సో వీటిలో డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నన్ను పింగ్ చేయొచ్చు. అలాగే వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంది అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా లినక్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి దీన్ని ఫార్వర్డ్ చేయండి. సో దట్ నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.